ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసము గుమ్మడికాయ హల్వా, అలాగే పాపడి చాట్ చేశానండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. గుమ్మడికాయ అయితే నేను ఫస్ట్ మామూలుగా లంచ్‌లోకి పులుసు కోసం తీసుకున్నానండి. బట్ నేను సెపరేట్ కుక్కర్‌లో ఉడికించుకున్నాను గుమ్మడికాయని. బట్ ఎక్కువ అనిపిచ్చేసి నేను గుమ్మడికాయ పీసెస్ పక్కకు పెట్టాననమాట ఉడికిచ్చినవి. సో, దాన్ని నేను పొటాటో స్మాషర్‌తో స్మాష్ చేసుకున్నాననమాట. సో, దాన్ని ఈవినింగ్ స్నాక్స్‌లోకి చేశాను హల్వాలాగా. సో, ఫస్ట్ పాన్ పెట్టేసి ఇందాక చూపించినట్లు నెయ్యి వేసేసుకొని, జీడిపప్పు వేయించి పక్కకు పెట్టుకున్నానండి. మళ్ళీ అదే ప్యాన్‌లో ఇప్పుడు స్మాష్ చేసుకున్న ఈ గుమ్మడికాయను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనము మిక్స్ చేస్తూనే ఉండాలండి. గుమ్మడికాయ హల్వాకి మనము ఆ నీరంతా కూడా ఇంకిపోయే వరకు మనము కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. అలాగే దగ్గర పడేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు నేనైతే దగ్గర పడే ముందర కొంచెం కొంచెంగా నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. అలాగే నేను కొంచెం చక్కెర కూడా వేశానండి. నేనైతే హాఫ్ కప్ చక్కెర వేశాను. నాది క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఈ హల్వాకి తగినంత చక్కెర కూడా వేసేసుకొని, ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని, లాస్ట్‌లో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని కలుపుకున్నానండి. అంతే, ఇలా కలుపుకుంటే నా హల్వా రెడీ అయిపోయింది. సో, సింపుల్‌గా ఉంది కదా! చాలా తొందరగా అయిపోతుందనమాట ఇలా అయితే. సో, ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని, స్వీట్ ఉన్నాక పక్కన కొంచెం కారం కారంగా ఏదన్నా ఉంటే బావుంటుందనేసి అప్పటికప్పుడు గోధుమ పిండితో ఇలా పాపిడి చాట్ చేశాననమాట. సో, గోధుమ పిండి అయితే నేను చిన్న 2 కప్స్ తీసుకున్నానండి. అందులో ఉప్పు, కారము, వాము, జీలకర్ర, అలాగే కొంచెం నూనె వేశానండి. వాము బాగా కొంచెం స్మాష్ చేసి వేస్తే దాని టేస్టే చాలా బావుంటది. సో, అలాగా కొంచెం గోరెచ్చని నూనె కూడా కొంచెం వేశానండి కొంచెం గరిటెతో. అలా వేసుకున్న తర్వాత వాటర్‌తో మనము సేమ్ గోధుమ పిండి కలుపుకున్నట్టు కొంచెం అలా కన్సిస్టెన్సీలో ఇలా మెత్తగా కలుపుకొని 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే బావుంటది. పెట్టుకోకపోయినా వెంటనే చేసేసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం నానితే బావుంటుందని చెప్పేసి ఒక్క 10 మినిట్స్ పక్కకు పెట్టాననమాట. అలా చేసుకున్న తర్వాత నేను వాటిని మళ్ళీ కొంచెం బాగా బీట్ చేసేసుకొని ఇలా రౌండ్స్ లాగా చేసుకున్నాను. సో, అన్నీ ఇలా నాకైతే 4 అయ్యాయండి. ఇలా చేసుకున్న వాటిని మనము పెద్ద చపాతీస్ లాగా రోల్ చేసేసుకోవాలి. ఎంత వీలైతే అంత, అంటే మనం తీసుకున్న ఆ కన్సిస్టెన్సీని బట్టి మనము చపాతీ రోల్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఏదన్నా మనకు రౌండ్స్ ఇంట్లో ఉంటాయి కదా! షేప్స్ అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ క్యాప్‌తో అన్నిటిని రౌండ్స్ లాగా చేసుకున్నాననమాట. ఇలా చేసుకున్న వాటిని మళ్ళీ విడివిడిగా చేసేసుకొని అవి మళ్ళీ లాస్ట్‌లో పక్కకు పెట్టుకున్నానండి. అవి మళ్ళీ మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ చిన్న చిన్న పూరీస్‌లాగా చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం చేసుకున్న ఈ రౌండ్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఆయిల్‌లో హీట్ చేసుకున్నాం కదా! ఆ ఆయిల్‌లో వేసేసి రోస్ట్ చేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ ఇందులో కారం వేసాం కాబట్టి మనం వీటిని ఇలా వేయించుకున్న తర్వాత డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. లేదు ఇలా సరిపోదు అనుకున్నప్పుడు మళ్ళీ వేయించిన వెంటనే తీసిన తర్వాత పైనుంచి కొంచెం ఉప్పు, కారము, చాట్ మసాలా చల్లుకుంటే బావుంటుందనమాట. సో, నేనైతే ఫస్ట్ అవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకొక రోజు కూడా అంతే. అలా రౌండ్స్ చేసుకొని, తీసుకొని అదంతా సోది ఎందుకు అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్‌గా చాక్‌తో ఇలా డైమండ్ షేప్ తీసేసుకుంటే ఈజీ అయిపోతుందనమాట. సో, ఇలా చేసుకున్న తర్వాత వీటిని కూడా మనము ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుంటే చాలా బావుంటదండి. గోధుమ పిండి అయినా కూడా మనము ఆయిల్‌లో కొంచెం మంచిగా ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు అవి అలా పక్కకు పెట్టుకొని నేను ఇంకా కొంచెం పిండి మిగిలితే ఇలా చిన్న సైజు పూరీలాగా చేశానండి. మనకు బయట నిప్పట్టే చాట్ దొరుకుతుంది కదా! సో, అదే టైప్‌లో మనము ఈ గోధుమ పిండితో చేసిన వాటితో కూడా చేసుకోవచ్చనమాట. సో, దానికోసము నేను కొన్ని ఇలా కూడా చేసుకున్నాననమాట. సో, ఇలా అవి అయితే సేమ్ అండి. కాకపోతే షేప్ మాత్రం డిఫరెంట్. సో, ఇప్పుడు చెప్పినట్లు నేనైతే ఇందులో కొంచెం పైనుంచి మళ్ళీ ఉప్పు, కారం వేస్తే బావుంటుందని చెప్పేసి కొంచెం ఉప్పు, కారం చల్లి మిక్స్ చేసుకున్నాననమాట. ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. సో, ఈ 2 ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నిప్పట్టు చాట్ లాగా నేను ఈ గోధుమ పిండితో ఆ చాట్‌ని ఇలా పెట్టేసి పైనుంచి ఆనియన్, టమాటో, క్యారెట్ కూడా వేసేసి కొంచెం కారము, ఉప్పు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, అలాగే చాట్ మసాలా కూడా వేశానండి. ఇలా వేసిన తర్వాత కొంచెం స్పూన్‌తో కలిపేసుకొని పైనుంచి నేను స్వీట్ చిల్లీ సాస్ వేశానండి. లేదంటే మీకు టమాటా కచప్ కూడా వేసుకోవచ్చు.
సో, దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి నేను ఇలా చిల్లీ సాస్ వేసేసుకొని, అలాగే యోగర్ట్ ఏసుకున్నానండి. యోగర్ట్ లేకపోతే మనము మామూలు పెరుగులో చక్కెరేసేసి కలిపేసుకొని కూడా వేసుకోవచ్చు. స్వీట్‌నెస్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్‌గా పెరుగనే వేసుకోవచ్చు. అలాగే పైనుంచి ఇందాక చేసుకున్నా కదా చిన్నవి, అవి స్మాష్ చేసి వేశాననమాట. అంతే. సో, ఇప్పుడు పిల్లలు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. హల్వా ఒకరు, ఈ చాట్ ఒకరు తింటున్నారండి. 2 కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో, ఇలా ఎప్పుడైనా చేసుకోవాలంటే సింపుల్‌గా చేసుకోవచ్చు. లేదంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇలా చేసుకుంటే చాలా బావుంటుందనమాట. అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.